భారతదేశంలో దాదాపు 42 రాజకీయ పార్టీల్లో, లోక్సభలో ఉన్న 42 రాజకీయ పార్టీల్లో 41 రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతు తెలిపాయి. ఒకే ఒక్క పార్టీ మద్దతు తెలపకుండా వాకౌట్ చేసింది వైఎస్ఆర్సీపీ. అదే సమయంలో వారిక్కడ మావిగన్నని మాట్లాడుతూ ఉంటారు. మరలా దానికి ఒకంత వ్యంగ్యం జోడించి మాట్లాడుతూ ఉంటే చూసే ప్రజలకి ఒక కామెడీ పీస్గా ఆయన మిగిలిపోయారనేది వాస్తవం. ఇవాళ సాక్షాత్తు ఆ మావిగన్న ప్రచారం చేయండి, ఆ మావిగన్న అనే విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని వారి సలహాదారు కృష్ణా గుంటూరుకు చెందిన శాసనసభ్యులను తీసుకొని టెలికాన్ఫరెన్స్ తీసుకుని మాట్లాడితే, మన కృష్ణా జిల్లాలో ఒక బూతుల మంత్రి గారు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. గతంలో ఆ బూతుల మంత్రి గారే సాక్షాత్తు తిరగబడి మావిగన్ పైన జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటో స్పష్టంగా సమావేశం పెట్టి చెప్పమనండి, వారి అవగాహన ఏంటో చూసిన తర్వాత మాత్రమే మేము స్పందిస్తామని వారు తిరగబడ్డం. వారు తిరగబడిన వెంటనే టెలికాన్ఫరెన్స్లో ఉన్న మిగిలిన శాసనసభ్యులందరూ కూడా తిరుగుబాటు చేయడం. వెంటనే ఆ సలహాదారు గారు టాపిక్ మార్చి, రేపు శనివారం కాబట్టి అందరూ తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ విషయంలో జరిగిన దానికి అందరూ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి నిరసన తెలపండి అని కార్యక్రమాన్ని మార్చారు. ఇవాళ వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఆ విధంగా వచ్చింది. మరలా దాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం దాన్ని ఏదో ఒక విధంగా తన పొరపాటునో గ్రహపాటునో, లేకపోతే గ్రహపాటు అనకూడదు, గ్రహపాటు అంటే అది ఇది వేరే, ఇది మైండ్ సెట్ సరిగ్గా లేని పరిస్థితుల్లో వచ్చే మాటలు ఇటువంటివి. దాన్ని కప్పిపుచ్చడం కోసం, ప్రచారం చేయడం కోసం వచ్చే అద్భుతమైన స్ట్రాటజీ అని కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం జరిగింది. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా జోడించారు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కరోనా వచ్చింది. అప్పుడు కూడా ఇలాగే లాఫింగ్ స్టాక్ లాగా ఒక డైలాగ్ చెప్పారు, బ్లీచింగ్ పౌడరు పారాసెటమాల్ వేసుకుంటే చాలు, ఇంతకన్నా అవసరం లేదు దీనికని. ఆ రోజు కరోనా ఏ విధమైన విధ్వంసం సృష్టించిందో, విలయం సృష్టించిందో మనం అందరం చూసాం. దానికి ఇవాళ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దాన్ని ఎగ్జాంపుల్ కింద కోట్ చేసి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పారాసెటమాల్ సరిపోద్దన్నారు, అదేవిధంగా సరిపోయింది అక్కడ, ఇప్పుడు ఆ విధంగానే మావిగన్న అని చెప్తా ఉన్నారు, అందువల్ల మావిగన్న కూడా ఆ విధంగానే రూపుదిద్దుకుంటుంది అని వారు చెప్పారు. అంటే మరి మాట్లాడిన నాయకుడికైనా బుద్ధి ఉండాలి, సమర్థిస్తున్న వీళ్ళకైనా బుద్ధి ఉండాలనే పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కాదు, భారతదేశంలో ఉన్న ప్రజానీకం అంతా మాట్లాడుకునే పరిస్థితి. ఈ కామెడీ పీస్ ఇలాగ తన కామెడీ నడిపిస్తూ ఉంటే, ఒక పక్క రాష్ట్రపతి గారు ఆమోదముద్ర పొంది ఇవాళ గెజిట్ నోటిఫికేషన్తో అమరావతిని ఒక శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి యొక్క కృషి ఫలితంగా అమరావతిని ఇవాళ శాశ్వత రాజధానిగా మనం సాధించుకోగలిగామనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.